4 జిల్లాల ప్రజల ఇబ్బందులు, 4 ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆర్ఓబీని పూర్తి చేసి సంక్రాంతికి ముందే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎట్టకేలకు వంతెన ప్రారంభం కావడంతో ఇకపై ప్రయాణ ప్రయాసలు తప్పుతాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రైల్వే ట్రాక్ను దాటేందుకు 100 ఏళ్ల క్రితం పై వంతెన నిర్మించారు. విశాఖ, విజయనగరం నుంచి రాజాం, మన్యం జిల్లా పాలకొండ వైపు వేలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం సాగిస్తుంటాయి. ఇంజనీరింగ్ బృందం సూచనల మేరకు రైల్వే అధికారులు 2022 మేలో ఈ వంతెనపై పెద్ద వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. దీంతో ఆర్టీసీ సర్వీసులు ఆగిపోయాయి. ఫలితంగా విజయనగరం, రాజాం, పాలకొండల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు 40 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వచ్చింది. మరికొందరు చీపురుపల్లి వంతెన వరకు ఒక బస్సులో వచ్చి వంతెన దాటి మళ్లీ మరో బస్సు ఎక్కాల్సిన పరిస్థితి గతంలో నెలకొంది. నిత్యం వేలాది మంది ప్రయాణికుల రాకపోకలకు కీలకమైన పైవంతెన పనుల్ని త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2022 ఆగస్టు 16న ఆర్ఓబీ పనులకు రైల్వే బోర్డు 12.97 కోట్ల రూపాయలు మంజూరు చేసినా 2023 మార్చి వరకు పనులు ప్రారంభించలేదు. మొదలైన పనులు 3 ఏళ్ల పాటు నత్తనడకన సాగాయి. దీంతో 4 జిల్లాల ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది 10న ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. చీపురుపల్లికి ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు రాజంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్, మిగతా కాలేజ్ మంచి ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా మంచి హాస్పిటల్ కోసం అక్కడికి వెళ్ళాలి అని అంటే అవతల మళ్ళీ విజయనగరం నుంచి చిలకపాలెం మీదుగా రావాల్సి వచ్చేది. లేదా ఇవతల గజపతినగరం నుంచి వయా రామభద్రపురం రావాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రముఖమైనటువంటి ఈ బ్రిడ్జిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దృష్టి పెట్టకుండా గత 5 ఏళ్ళలో జరిగినటువంటి ఆ తాస్తారం వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి బ్రిడ్జి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గ్రామాలకి 2 రాష్ట్రాలు కలుపుతున్న ఈ బ్రిడ్జి స్థానిక శాసనసభ్యులు కళామంత్రి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈరోజు బ్రిడ్జి ప్రారంభమైంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విజయానికి మేము అంకితం చేస్తున్నాం. ఎందుకంటే వారు గత ఎన్నికల ముందు వచ్చి బహిరంగ సభలో చెప్పారు, చీపురుపల్లి వచ్చి ఖచ్చితంగా మేము అధికారం వచ్చిన కొద్ది నెలలకే ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తామని చెప్పడం ఈరోజు అది సాధ్యం కావడం, ఇది సాకారం అవడం అనేది ఈరోజు వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. చీపురుపల్లి రైల్వే వంతెన పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తాం దీనికోసం. సో ఈ రోజు కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాకు బస్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి రావు. ఈ రోడ్ అవుతుంది చాలా బాగుందండి. ఇంతకుముందే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. చాలా ఇబ్బంది పడ్డాం. అంతా కూడా ఇది అవటం వల్ల మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య బ్రిడ్జి చాలా ప్రాబ్లం అయిపోయి నరకం అనిపించామండి. చాలా మట్టుగా రావడానికి కూడా భయం వేసేది. ఒకవేళ వైజాగ్ వెళ్ళాలంటే మినిమం చిలకపాలెం వెళ్ళిపోయి అలాగ వచ్చినప్పటికీ తలపైన తాకొచ్చేది. ఆటోమేటిక్గా ఈ బ్రిడ్జి వల్ల 2 అవర్స్ మాకు అందరికి చాలా సేఫ్ అయిపోయింది సార్. ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ 5 ఇయర్స్ తర్వాత జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది చాలా మంచిగా చేశారు. మెయిన్ లారీస్ వెళ్ళడానికి కానీ, బస్సెస్ వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగం పడింది. బ్రిడ్జ్ వల్ల ఏంటంటే రైల్వే స్టేషన్ మెయిన్ ఇక్కడ నియర్ బై మనకి గర్విడ్ స్టేషన్ కంటే రైల్వే స్టేషన్ మనకి చీపురుపల్లిలో రైల్వే స్టేషన్ చాలా ఇది ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ మేజర్ రోల్. థ్యాంక్ యూ ఫర్ ఏపీ గవర్నమెంట్ టు కన్స్ట్రక్ట్ దిస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన రోజు సందర్భంగా మేము ఇక్కడ దిగి దీన్ని ఒక ఫోటో తీసుకొని మాకు మెమరబుల్ డే కింద మార్చుకొని, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైతే ప్రభుత్వం అనేయండి, ఎవరైతే ప్రజలు ఉన్నాయండి, వాళ్ళందరి కోరిక మేరకు ఈ జనవరి సంక్రాంతితో పాటు 2026 ఎంతో ఆనందదాయకంగా ఇది ఓపెన్ చేసినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. చీపురుపల్లి రైల్వే పై వంతెన నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో పాలకొండ ఆర్టీసీ డిపో 4 ఏళ్ల పాటు నిత్యం లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోయింది. వంతెన పునః ప్రారంభం కావడంతో ఆదాయం తిరిగి సమకూరనుంది.